శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తమ్మ అనగా కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అమ్మవారి గర్భగుడిలోకి ఏకంగా చెప్పులు షూలతో పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సీఐ కూడా షూతో లోపలికెళ్లి టార్గెట్ అయ్యారు. పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రంగా నిర్వహించే ఉత్సవాల్లో పోలీసులు అపచారానికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పై అధికారులు స్పందించి సీఐతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అమ్మవారి గర్భగుడిలోకి ఏకంగా చెప్పులు షూలతో పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సీఐ కూడా షూతో లోపలికెళ్లి టార్గెట్ అయ్యారు. పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో పోలీసులు అపచారానికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పై అధికారులు స్పందించి సీఐతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. మరి అమ్మవారిని దైవంగా పూజించేవారు అంటే అక్కడ జరుగుతున్న ఉత్సవాల్లోకి పోలీసులు షూలతో రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. ఝాన్సీ, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఉన్నటువంటి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కూడా అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దేవాదాయ శాఖ అప్పగించడం జరిగింది. అయితే ఈ ఉత్సవాలను సైతం దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దసరా సందర్భంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒరిస్సా కానుకున్నటువంటి ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి మొట్టమొదటిసారిగా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతంలో ఉంది. అయితే గర్భగుడిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు సిబ్బంది అయితే మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. గర్భగుడిలో నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అమ్మవారిని దైవంగా భావిస్తూ ఎంతో మంది భక్తులు కొలుస్తున్నటువంటి అమ్మవారి గర్భగుడి ప్రాంతంలో పోలీసులు బూట్లు వేసుకుంటూ చెప్పులు వేసుకుంటూ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను చూసి ఒకసారిగా కూడా భక్తులు పూర్తిగా కూడా నిరాశకు గుర్తయ్యి పోలీసుల తీరుపై అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకి కొంతమంది భక్తులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసు సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహించడం కారణంగా అయితే మాత్రం మనం బీఆర్కే న్యూస్ లో చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. పోలీసులు ఏ విధంగా అక్కడ చెప్పులు వేసుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి గర్భగుడి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలీసు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఉన్నతాధికారులు పట్టించుకున్నటువంటి ఆ పరిస్థితి లేదు. అయితే లక్షలాది మంది భక్తులు విచ్చేసినటువంటి ఇటువంటి ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వహించే సమయంలో కాస్త చర్యలు తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ హిందూ మనోభావాలని దెబ్బతీస్తున్నారా, లేకపోతే వాళ్ళు హిందువుల లేకపోతే అన్యమతస్తుల అనే ప్రచారం కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇలాంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి గర్భగుడికి దూరంగా విధులు నిర్వహించే విధంగా అయితే మాత్రం అక్కడ డ్యూటీలు వేయాలంటూ కూడా ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం సొంత ఊరు ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల అయితే మాత్రం సర్వత్రా భక్తులు విమర్శలు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా హిందువులు కించపరిచే విధంగా గర్భగుడికి అతి సమీపంలోనే పోలీసులు ఈ విధంగా చర్యలకు పాల్పడడం అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.